ఇవాళ సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు ఏఐసీసీ కార్యాలయ ప్రారంభోత్సవ వేడుకకు హాజరవుతారు. ఎల్లుండి ఏఐసీసీ నేతలను కలిసి రాష్ట్ర రాజకీయాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటన అనంతరం అక్కడి నుంచి సింగపూర్ పర్యటనకు వెళ్తారు సీఎం. 16 నుంచి 23 వరకు విదేశాల్లో పర్యటించనున్నారు. దావోస్ పెట్టుబడుల సదస్సులో పాల్గొంటారు సీఎం. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, ఢిల్లీకి మరోసారి సీఎం పయనమవుతున్నారు. రాష్ట్ర రాజకీయాలతో పాటు పలు కీలక అంశాలకు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా సీఎం ఢిల్లీ పర్యటనకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, ఇవాళ రాత్రి కల్లా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకుంటారు. ఏదైతే రేపు ఏఐసీసీ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అయితే రేపు సాయంత్రం నుంచి మొదలుకొని ఎల్లుండి వరకు కూడా ఏఐసీసీకి సంబంధించిన కీలక నేతలను కలిసే అవకాశం ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఇతర నేతలు కూడా కలవచ్చని చెప్పి ఒక ప్రచారం సమాచారం అయింది. ప్రధానంగా ఏదైతే ఢిల్లీకి సంబంధించిన పర్యటన చూసినట్లయితే మనం చూసాం, గత వారమే ఏదైతే పిఎస్సీ మీటింగ్ జరిగింది. ఏసీ వేణుగోపాల్ రావడం జరిగింది. ప్రధానంగా తెలంగాణకు సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్, ఇతర పదవులకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా కీలకంగా ఏఐసీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. అటు నుంచి ఎల్లుండి సాయంత్రం ఆయన సింగపూర్ కు వెళ్తారు. సింగపూర్ లో 2 రోజుల పాటు గడిచిన అనంతరం అయితే సింగపూర్ లో డెవలప్మెంట్ కావచ్చు, ఇతర మౌలిక రంగాలు కావచ్చు, ఐటీ ఇండస్ట్రియల్ కావచ్చు, అలాగే ప్రధానంగా స్మార్ట్ సిటీ, ఫ్యూచర్ సిటీ ఇవన్నిటికి సంబంధించిన అంశాలపై కూడా ఆయన కూలంకుషంగా సింగపూర్ లో పర్యటిస్తారు. అటు నుంచి దావోస్ కు వెళ్తారు. మొత్తంగా 16 నుంచి 23 వరకు అయితే విదేశీ పర్యటనకు వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా మౌలిక వసతులు, ఫ్యూచర్ సిటీ, అలాగే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కావచ్చు, ఐటీ సెక్టర్ కావచ్చు, ఇతర పెట్టుబడులకు సంబంధించిన అంశంలో ఆయన విదేశీ పర్యటన ప్రధానంగా అయితే ఇవాళ పోయేటువంటి సీఎం ఇవాళ సాయంత్రం ఢిల్లీకి చేరుకుంటారు. అయితే ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు అంటే 2 రోజుల పాటు దాదాపుగా పార్టీకి సంబంధించిన అంశాలపైన ఈ ఫార్ములా రేస్ లో కేటీఆర్ ఇష్యూ కావచ్చు, మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ప్రధానంగా మనం చూస్తున్నాం. ఈ జనవరి 26 నుంచి అయితే ప్రధానంగా 4 ప్రభుత్వ పథకాలకు సంబంధించి అందులో 2 ప్రారంభం అవుతాయి. వాటికి సంబంధించిన అంశంలో అయితే ఏఐసీసీ నేతలు ఏమైనా పిలుస్తారా, లేదంటే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, అలాగే పిఎస్సీ మీటింగ్ లో జరిగినటువంటి చర్చలు కావచ్చు, అన్ని కూడా ఏఐసీసీ నేతల ముందు అవకాశాలు మనకు కనిపిస్తుంది. వంశీ, థ్యాంక్ యూ అశోక్.